16 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా తెరాస అభ్యర్థులను ఖరారు చేసింది. 7 ఎంపీలకు మరోసారి అవకాశం కల్పించిన గులాబీ దళపతి మహబూబ్నగర్, మహబూబాబాద్, ఖమ్మం సిట్టింగ్ ఎంపీలకు చోటు కల్పించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారన్న కారణంతో ఆ ముగ్గురికి టికెట్ కేటాయించలేదని తెరాస వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మంత్రివర్గంలో అవకాశం కల్పించాలన్న గుత్తా సుఖేందర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు నల్గొండలో అభ్యర్థిని మార్చారు. గుత్తా నవీన్ రావుకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని తెరాస అధిష్టానం నిర్ణయించింది. పెద్దపల్లి స్థానం కోసం చివరి వరకు ప్రయత్నించిన గడ్డం వివేక్ కు నిరాశ ఎదురైంది. అభ్యర్థుల ఖరారులో కేసీఆర్ తో పాటు కేటీఆర్ కీలక భూమిక పోషించారు. 16 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై తెరాస అధినేత కేసీఆర్ వివిధ కోణాల్లో సుదీర్ఘ కసరత్తు చేశారు. సిట్టింగుల పనితీరు, విధేయత, సామాజిక, ఆర్థిక స్థితిగతి వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రచారం జరిగినట్లుగానే మహబూబ్ నగర్ జితేందర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అవకాశం దక్కలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు చూశారన్న ప్రచారం సహా పార్టీ పట్ల విధేయతకు కేసీఆర్ ప్రాధాన్యమిచ్చినట్టు తెలుస్తోంది. ఖమ్మం నుంచి చివరి నిమిషంలో తెదేపా నుంచి తెరాసలో చేరిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు అవకాశం లభించింది. మహబూబ్ నగర్ నుంచి పారిశ్రామికవేత్త ఎం శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ లో మాజీ ఎమ్మెల్యే మాలోతు కవితకు టికెట్లు దక్కాయి. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రివర్గంలో చోటుకు అడ్డంకులు తొలగిపోయాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ పోటీ చేస్తున్న నల్గొండ నుంచి మరోసారి గుత్తానే పోటీకి దించాలని తెరాస భావించింది. అయితే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరడంతో కేసీఆర్ సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి స్థానంలో వేమిరెడ్డి నరసింహారెడ్డిని అభ్యర్థిగా బరిలోకి దించారు. పెద్దపల్లి స్థానం కోసం తుది వరకు ప్రయత్నించిన మాజీ ఎంపీ వివేక్ కు నిరాశ ఎదురైంది. వివేక్ అభ్యర్థిత్వాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్ తదితర ఎమ్మెల్యేలు వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. వివేక్ సోదరుడు వినోద్ ఇటీవల ఎన్నికల్లో తెరాస అధిష్టానం అభిష్టానికి వ్యతిరేకంగా బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేశారు. వివిధ కోణాల్లో విశ్లేషించిన కేసీఆర్ బోర్లకుంట వెంకటేష్ ను బరిలోకి దింపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి అభ్యర్థుల ఎంపిక కోసం తెరాస అధినేత కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేశారు. సామాజిక, ఆర్థిక బలం, పార్టీకి తెరవెనక తోడ్పాటు వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. చేవెళ్లలో కార్తిక్ రెడ్డి పేరు పరిశీలించిన చివరకు రంజిత్ రెడ్డి పేరు ఖరారు చేశారు. సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న తెరాస రంజిత్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో పాగా వేసేందుకు ఉవ్విళ్లూడుతున్న గులాబీ పార్టీ తలసాని కుటుంబానికి ప్రాధాన్యమిచ్చింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ కు అవకాశమిచ్చింది. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి బరిలో ఉన్న మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి టికెట్ కేటాయించారు. చివరి వరకు కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడైన నవీన్ రావు పేరును పరిశీలించారు. చివరకు రాజశేఖర్ రెడ్డి వైపే మొగ్గు చూపిన గులాబీ దళపతి నవీన్ రావుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. పనితీరు, విధేయత వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న 7 సిట్టింగ్లకు మళ్లీ అవకాశం కల్పించారు. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, నిజామాబాద్ లో కవిత, ఆదిలాబాద్ లో నగేష్, భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్, మెదక్ కొత్త ప్రభాకర్ రెడ్డి, వరంగల్ నుంచి పసునూరి దయాకర్, జహీరాబాద్ లో బీబీ పాటిల్ కు టికెట్లు దక్కాయి. మిత్రపక్షం ఎంఐఎంపై స్నేహపూర్వక పోటీ చేయాలని తెరాస నిర్ణయించింది. హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీపై తెరాస అభ్యర్థిగా పుస్తే శ్రీకాంత్ పేరు ప్రకటించింది. ఈసారి అభ్యర్థుల ఖరారులో కేసీఆర్ తో పాటు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. తెరాస అభ్యర్థులు కొందరు నేడు, మరికొందరు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.